బాగుందండి, ప్రభుత్వం బాగుంది. చేతనాడు చేయలేదు, చూస్తే ఊరంతా పోయిందండి. గుట్టేతనాడు వేయలేదు, ఇంకా అంతవరకు ఏమీ లేదండి కదా, చెప్పనాక ఏమీ లేదు. మరి పిసరమైన దుబ్బులు ఎత్తానండి, వేయలేదండి. మత్స్యకారుల దుబ్బులు ఇంకా పడలేదు, పడతాయి అంటున్నారు, ఇంకా పడలేదు. చూస్తే సగం మందికి తలాలు రాలేదండి. ఆ తలాల నుంచి ఏది సంబంధం చెప్తారంటే చెప్పలేదండి. పరిష్కారం ఇదండి. ఇక మరి మీరు అడిగారా ప్రభుత్వ అధికారులని? ఏమని అడగమండి, అతను అడగాలంటే మాకు వీలు లేదండి. అవకే వెళ్ళాక వీలు లేదండి. మాకు ఎవరితో చెప్పుకోవాలండి చెప్పండి. అక్కడ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఒక ఆయన పెట్టారు కదా, ఇన్ఛార్జ్ అండి ఉండే, ఇన్ఛార్జ్ వస్తున్నాడండి పోతున్నాడండి, అంతే. అంతవరకు తప్ప ఏమీ లేదండి. మా సమస్యలు పట్టించుకోలేదండి. తుఫాన్ చేసిందండి, తుఫాన్ చేసి ఎవరు పట్టించుకోలేదండి. అంతే అండి. పెద్దలు వచ్చేలా పోతున్నారంటే తప్ప పెద్దలు ఏం చేస్తారండి, పెద్దలు ఏం చేయరు కదా. ఆయన ఉండాలా. ఇప్పుడు ముఖ్యం ఈయన ఆయన ఉంటే చెప్పనాకి మనం జరిపోతాం. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మరి మీకు? పెద్ద ప్రభుత్వం అంటే ఆయన పట్టించుకోలేదు కదా, గుట్టి నుంచి పట్టించుకోలేదు కదా సార్ మేడం గారండి. ఇప్పుడు ఆయన సగం మందికి తలాలు ఇచ్చాడు, సగం మందికి ఇవ్వలేదండి. అది అంతవరకు తప్పక ఏం చేయలేదండి మాకు. ఇక్కడ సగం మందికి రాలేదండి తలాలు. అక్కడ జగన్ గారి పరిపాలన అనేది. ఈయన ఇస్తారంటే చేస్తారంటే ఏది చెప్పలేదు కదా. ఇప్పుడు చేస్తాడు ఆయన చెట్టు. సూపర్ 6 పథకాలు అని అంటున్నారు కదా, సూపర్ 6 పథకాల మీద అది పథకాలు చెప్తాడు కదా, ఇంకా ఏం చేయలేదు కదా. అవ్వాలా మనం అనుకోవాలి తప్ప. ఇది చూడండి, చూసారా గొట్టి ఎలా పోయింది ఊరంతా. ఆ గొట్టి నుంచి పట్టించుంటాడండి, ఎప్పుడు పట్టించుంటాడు అది అయితే చాలండి. మాకు ఏమొద్దండి, మా ఊరు కాపాడితే అదే చాలండి. చాలండి. తెడ్లు ఏం చెప్తావు అది